అందరికీ నమస్కారాలు. ఈరోజు కౌంటింగ్ 4వ తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు 11 గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు. ఇవాళ వచ్చాడు. ఎందుకంటే పార్టీలో ఎవరు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం, అందరూ కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వైపు రావాలని, ఆ తర్వాత ఈ కారణాలు ఇవాళ ఇంకోలు వచ్చి ఏందో నేను ఒకటే తెలియజేస్తున్నా. నేను ప్రమాణ స్వీకారం అయిపోయి 4 రోజులు కాలా. ఆయన మాట్లాడే భాష ఏంటో, అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊడిపోయి ఏందేందో మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా, మేమైతే పారిపోయామని నేను అన్నా. మాకు 4 రోజుల్లో అయిపోయింది కౌంటింగ్ అయిపోయి 4 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది. మేమైతే పారిపోయావా, ఏడున్నావా, ఆయన ఏం చేసుకుంటాడా, ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మేము అసలు పట్టించుకోవాలా. క్వశ్చను ఆయనే, ఆన్సరు ఆయనే. నన్ను పారిపోయారంటారు, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు, లేకపోతే నేను పోటీ చేయలేను, ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు. అంటే మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం. ఈరోజు ఒకటి, ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ, ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు అంటే నువ్వు, నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, ఏ విధంగా అవినీతి చేశారో, ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఈ రోజుకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు. ఒరే, నన్ను ఇంత మెజారిటీతో ఓడించారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో? జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేసాము, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము, లేకపోతే ఎందుకు నాకు ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరన్నా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు. ఈ మనిషి ఇంకా నిజాయితీ పరుణ్ణి, మా కొడుకు బంగారం, మా కొడుకు అసలు ఏమీ తెలియదు, మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు, ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని, ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు. ఈ 4 రోజుల్లోనంట 150 అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట. నేను ఇప్పుడే కమిషనర్ దగ్గర నుంచి తెప్పించాను. 95, 94 నోటీసులు ఇచ్చారు. అది అపార్ట్మెంట్లు కాదు, హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు. వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు. దాంట్లో అంటే డబ్బులు తీసుకోవటానికి అంటేనే ఏమన్నా మైండ్ నుండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతారో, వయసులో పెద్దోడు అయిపోయారు. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి 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 ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం, మళ్ళీ ఏం తెలియదు అంటాం. 4 రోజుల్లో నోటీసులు ఇచ్చేది ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేది ఏంటి? ఎవరన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా? ఎవరన్నా ఒక్కడన్నా బెదిరించావా? ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు, చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా? ఆ రోజు ఏమన్నా మీ పోలీసు వాళ్ళు ఏమన్నా మీరు కేసు పెట్టారా? ఎవరి మీద ఒకరి మీద పెట్టారా? మళ్ళీ ఆ తర్వాత మేడికొండ మోహన్ని ఒక ఆడ మనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెను ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా? వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా? రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు, నేను ఏ పాపం తెలియదు, ఏం భాష మాట్లాడతావు, ఏం చేస్తావు? నవ్వుతున్నారా జనం నువ్వు చేసే మాటలకి, నువ్వు చేసే శాస్త్రాలు.
మళ్ళా కొట్టావు, మళ్ళీ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ వేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు? బయట ఉండే తెలుగుదేశం వాళ్ళందరూ మీరు చెక్ చేసుకున్నారు. చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు, అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు, పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్టలా. తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడవాళ్ళు. ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరైనా పోతారా? పోయారని ఒక గౌరవంగా దండం పెట్టాలి. ఏమికేం పని బూతుల్లోకి వెళ్తారా? వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది. ఆమె లైవ్లో రికార్డ్ అయింది. వీళ్ళ మీద కేసులు రౌడీ షీట్లు చేయాలి, అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా, మా కుటుంబం జోలికి వస్తావా? ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు లేదు అంటే ఆళ్ళ వెంకటేశ్వర కుటుంబం లేదా, ఈశ్వరి కుటుంబం లేదా, మోహన్కి వేడుకున్న మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా? చేసే అన్ని పాపాలు చేయటం. అందుకే మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు, నా మీద చూస్తాడు అని మాట్లాడతాడు. దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం, ఊరికే వదలం. నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో 2 రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా, ఏం చూస్తావో అవి కూడా చూస్తాం. నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు, ఇప్పుడేం పీకుతావో చూస్తా అది కూడా. అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు లేకపోతే మొన్న ఏదో ఇంకోటి ఏదో మాట్లాడాడు ఒక వీడియోలో చూసా, బచ్చా ఏంది బచ్చా గాడు అనేది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సంస్కారం మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి. వయసులో పెద్దోడివి. ఇంకొకసారి మాట్లాడితే కొవ్వు కూడా దించుతాను, ఊరికే వదం. ఇంకొకసారి మాట్లాడు, వాడు వీడని మాట్లాడు, నువ్వు కొవ్వు దించుతాను అట్లే. ఏదో గమ్ముగా ఉంటున్నారులే, పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారు అనుకున్నారా? చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుపు ఎన్ని చేసింది మీరు. హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాలా, గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాలా, ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి 10 రూపాయలు వసూలు చేయలేదా? వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా? నాకేం తెలియదు, మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారు. నాకు అర్థం కాదు అసలు. చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు. తెలుసుకో, సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో. వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పి. నువ్వెవడ బొమ్మన్నా నిన్ను పారిపోయింది, నువ్వు ఎందుకు పోయా? ఎలక్షన్ అయిపోయింది, నువ్వు ఓడిపోతున్నావు, ఇంట్లో కూర్చో. సాయంత్రం కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు, నేనున్నాను, సరే గవర్నమెంట్ పోయింది, మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి. నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇక ముందే నువ్వు హైదరాబాద్ చేరిపోయావు 4 గంటలకల్లా. నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకేముంది విశ్వాసం? ఇవాళ కార్యకర్తలకు అండగా ఉంటాను ఇట్లా చెప్పగలుగుతావు నువ్వు? జనాలు తెలియదు అనుకుంటావా? నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి 4 రోజులు నుండి 2 రోజుల నుండి పోతే మళ్ళీ జనాలకు ప్రజలకు తెలియదా? మీ నాయకులకు తెలియదా? నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఇన్ని రోజుల తర్వాత వచ్చావు. ఈరోజు వచ్చినోడివి ఎలా ఉన్నారు ఏంటి అనేది మాట్లాడుకోవాలి. నువ్వు ప్రెస్లో మాట్లాడతా వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఊరుకుంటాడు. దాంతోపాటు ఇంకేంది మాట్లాడాడు? విల్లాస్ దాంట్లో పక్కా అవినీతి జరిగింది. దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం, దాన్ని విజిలెన్స్ చేస్తారు, వాళ్ళే చూస్తారు. ఐరన్ ఓవర్ మట్టి ఎవరు తీసుకెళ్ళమన్నాడు? ఐరన్ ఓవర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు? 20 లక్షలు కట్టావు అక్కడ. అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి, ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇలా ఏం చేశారు? విల్లాసు ఆయనంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట, అందుకని మనం ఎవడబడుతున్నాం అంట. నీ డబ్బులు మీ బామ్మదులు మీ గోల మీది. దాన్ని ఎవడు చూస్తాడా? అసలు అర్థం కాలేదు. ఎవరికి సంబంధం? నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో, ఊరేగండి. మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి, పరిస్థితులు ఏంటని మేము అడుగు చూస్తున్నాం. విల్లాకు వస్తే ఏదో బూత్ కూడా మాట్లాడతాం. రేపు వస్తారు, డిపార్ట్మెంట్ వస్తారు, చెక్ చేస్తారు. గ్రానైట్ వాళ్ళకి వేశారు కదా మెజర్మెంట్, ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది
దాన్ని కూడా వేపిస్తాం, పెనాల్టీ వేస్తాం. ఆ పెనాల్టీకి అప్పుడు కట్టాల్సి వస్తుంది. నా దగ్గరికి ఇద్దరు వచ్చారు ఈ నెలలోనే. ఆ రోడ్డు ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకి రమ్మని చెప్పి, హోటల్లో రమ్మని చెప్పేసి హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి, మాకు విలాస్ కాడ కడుతున్నాం, రోడ్ ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు. అది నిజం కాదా? చిల్లర పనులు, చిల్లర చేష్టాలు నువ్వు చేసి పక్కన వాళ్ళ మీద అంటే. ఇంకొక అతను బ్రాహ్మణ కూడా వచ్చాడు. వచ్చేసి అతను కూడా రిజిస్ట్రేషన్ చేశానండి తట్టుకోలేక అన్నాడు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసావు డబ్బులు రాకుండా అంటే, ఏం చేసేది రోజు మనుషులు పంపిస్తున్నారు ఇంటికి అన్నాడు. కాదు, వాళ్ళని పిలిపించి పెట్టిమంటావా ప్రెస్ మీట్, వాళ్ళ చేత మాట్లాడించమంటావా, నువ్వు ఎంత ఇచ్చావు, ఎంత తీసుకున్నావు, బెదిరించి రిజిస్ట్రేషన్ చేపిస్తావు. నువ్వు గోండాయుధం చేసి మీ కొడుకు ఒక పక్క వసూలు చేస్తా, ప్రజల్ని భయభ్రాంతులు చేసి గంజాయి బ్యాచ్లు తిప్పుకుంటా, నువ్వు పెద్ద నీతుల గురించాను మా మీద బ్లేమ్ చేస్తావా, మమ్మల్ని అంటావు. అదేమంటే ఇంకొకటి మాట్లాడతాడు ఏదో, అదేమంటే బ్యాంకుల గురించి మాట్లాడతాడు, నా అప్పుల గురించి నా అప్పులు నీకేందయ్యా, నా అప్పులు నేను కట్టుకోవాలో ఎట్లా చేసుకోవాలో, నా బ్యాంకులు ఏంటనేది 100% ₹1,00,00,000 ఆస్తి పెడితే 50 లక్షలు ఇస్తారు. నీకు తెలుసో లేదో? అది కూడా నువ్వు ఎప్పుడైనా బ్యాంకులో పోయి లోన్ తీసుకుంటే కదా, నీకు ఒక వ్యాపారం ఉంటే కదా. నువ్వు రాజకీయాలకు రాకముందు చిన్న ఎవరి దగ్గర కారులో తిరిగేవాడు, బుష్ ప్రభాకర్ రెడ్డి కారులో తిరిగేవాడు, మారుతి కారులో. నీకు కారు కూడా లేదు అప్పుడు, నీ గతి అది. నువ్వు పెద్ద జమీందారు మాదిరి, మాకు అక్కడ 1000 ఎకరాలు ఉంది, మా తాత ఇట్టా, మేము అదిట్టా ఇట్టా అని చెప్తావు. కారు కూడా లేక మారుతి కారులో తిరిగేవాడు. అది నీ సినిమా. ఇవాళ నీ ఎండు కార్లు వచ్చినాయి, నీ ₹1,00,00,000 కార్లు ఏంటి, నీ బంగళాలు ఏంటి, నువ్వు సోపులు వేసుకోవడానికి, నువ్వు తిరగడానికి యానికి వచ్చిందా డబ్బు? ఏదన్నా ఉంటే మాట్లాడాలి. అదేమంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటావు. మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు? నువ్వు చేసిన శాస్త్రాలు రాశారు, ఇంకా చాలా రాయాల్సింది. ఇంక ఏడా ఆ వయసులు ఇచ్చే ఏడా ఏమైపోతామని చెప్పి రాయలే వీళ్ళంతా కూడా. అదేవిధంగా ఆ ల్యాండ్ది ఏదైతే ఉందో దాని మధ్యలో సర్వే నెంబర్లు ఏమున్నాయో దాని మీద కూడా చేస్తాం, దాన్ని కూడా తీస్తాం. అప్పుడు నువ్వు వస్తావో, నీ బూతులు ఏం చేస్తావో, నువ్వేం చేస్తావో ఆ రోజు కూడా చూస్తాం. మేము వచ్చింది 30 రోజులే, కొంచెం ఓపిక పట్టు. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవలా. వచ్చిన 10 రోజులకి 20 రోజులకే నువ్వు ఓర్చుకోలేక ఊగిపోతా అంత తెచ్చుకోక ముందు పోయి హెల్త్ చూపించుకో, కండిషన్గా పెట్టుకో. రాజకీయాలు తెలుస్తుంటారు, ఓడిపోతుంటారు. ఆరోగ్యవంతంగా ఉండు. 1000 కోట్లు సంపాదించావు, అమాయకుడి మాదిరిలా నా దగ్గర డబ్బులు లేవు, 2 నెలలు ఆగి నా అప్పులు ఉన్నాయి, అప్పులు తీసుకుని వస్తే ఇప్పుడు నమ్మేవాడు ఎవడు లేడు. అది గుర్తుపెట్టుకో. ఎక్కడెక్కడ వైజాగ్లో పెట్టావో, ఎక్కడెక్కడ హైదరాబాద్లో కొన్నావో, ఎక్కడెక్కడ ఏం కొన్నావో అనేది పిల్లలు అడిగినా చెప్తారు ఇక్కడ ఊళ్ళో. మనం ఏదో అనుకుంటాం, ఏం తెలియదులే అని చెప్పేసి. నువ్వు ఏడాడ కొన్నావో తెలుసు, శుభ్రంగా నువ్వేం పేదవాడివి, ఎంత ఆస్తి సంపాదించావో తెలుసు. మళ్ళా ఇంకోటి కూడా అన్నాడు, మైన్స్ మినిస్టర్ ఉన్నప్పుడంట అతనికి క్లీన్ చిట్ ఇచ్చారంట. ఆయన 2 రోజులు ఉన్నాడు ఆయన మంత్రిగా. 2 రోజులు ఉన్నాడు ఆయన మంత్రిగా. 100 రోజులు మంత్రిగా ఉంటే క్లీన్ చిట్ నాకేం వచ్చింది, నాకు సర్దుకొని కుర్చీ చేసుకునే లోపలికి అయిపోద్ది 3 నెలలు. దానికంటే క్లీన్ చిట్ ఇచ్చారంట. ఇంకా పార్టీ ఇది ఏందో జనసేనకు పోతున్నాము, అడగపోతున్నాము అంటున్నారు. నేను ఈడే ఉంటా, నేను మనం చెప్పా 50 శాస్త్రాలు చూసి నేను ఇక్కడే పోటీ చేస్తాను. ఎవరు పోటీ చేయొద్దన్నారు సార్? నువ్వే ఆన్సర్, నువ్వే క్వశ్చన్. నువ్వు ఈడే ఉండు, ప్రతిరోజు ఈడే ఉండు, మీ కార్యకర్తలకు అండగా ఉండు, తిరుగు. మేము చేసేది కూడా చూడు. మేము ఎక్కడైనా ఒక తప్పు చేస్తే నిలది. నేను ఎవడు పొమ్మన్నాడు? మేమేమన్నా పొమ్మన్నావా? ఊరుదులు పెట్టి వెళ్ళమన్నావా? మేము హైదరాబాద్ పొమ్మన్నావా? నువ్వు ఆడుకోవటానికో లేకపోతే నువ్వేదో చేసుకోవటానికో నువ్వు పోతా, దీంతో మేమేదో బొమ్మన్నట్టు నేను ఈడే ఉంటా. ఈడే ఉండిపోయా స్వామి, ఎవడు బొమ్మల్లో నిన్ను ఈడే ఉండు, ఈడే మీ కార్యకర్తలకు అండగా ఉండు. మేము ఏదన్నా పొరపాటు చేస్తే నిలది, తప్పులే. నిజంగా తప్పు జరిగితే నిలది. అపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చారంటే డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు.
రేపు మీ వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టారంటే డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేస్తారు. అంటే కొట్టి ఊళ్ళో బారిపోతే అవదది. దానికి ఎవరెవరు ఆ రోజు పనిష్మెంట్ అయ్యారో, ఎవరెవరైతే అతిగా చేసి కొట్టారో అన్ని వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్ అయ్యాం. వాళ్ళని తీసుకెళ్ళి పట్టుకెళ్తే నేను కావాలని పట్టుకెళ్ళానంటే అది మర్యాద కాదు. అది నువ్వు హాస్పిటల్కి నువ్వు మీ కొడుకు వచ్చి ఊగితా వచ్చారు కదా 400 మంది వేసుకొని. 400 మంది ఎవరికైనా ఉన్నా కూడా అందరూ ఊగుతారు ఇట్లే వేసుకొని వచ్చి ఊగారు కదా. అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవన్నీ కేసులు పెడతారు. చట్టం దాని పని చేసుకొని పోతుంది. దానికి ఏదో మేము చేసేది ఏముండదు, దాంట్లో ఎవిడెన్స్ తోటి పోతారు వాళ్ళు కూడా. మా పోలీసు వాళ్ళు వచ్చారు లేకపోతే అందుకని నేనేదో చేస్తాం, మా పోలీసు వాళ్ళు వచ్చినా ఇంకో పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరైనా నువ్వు పోయి లేకపోతే కేసులు పెట్టినప్పుడు నువ్వు కోర్టుకు పోతానన్నావు కదా, ప్రైవేట్ కేసు వేసుకో. చట్ట ప్రకారంగా వాళ్ళు పోతారు, వాళ్ళు చూస్తారు అంతే. ఇప్పుడు ఎవడు బెదిరిస్తావు, ఎవరు చేస్తావు? నేను బతిలాడి చెప్పా 6 నెలల ముందు చెప్పాను, ఇప్పుడు నీ పని అయిపోయింది అయ్యా. అనవసరంగా ఊగి ఊగి ఎక్కువ చేసుకోవాక నీ పని అయిపోయింది అని చెప్పి నేను 6 నెలల ముందు చెప్పాను. 6 నెలల ముందు కూడా నువ్వు ఓవర్ యాక్షన్ చేసి మన వాళ్ళందరినీ కొట్టడం, గోండాయిజీ చేయటం, రౌడీజీ చేయటం ఎన్ని చేయాలని చేశాను. ఆ పాపాన్ని అది పోయింది. అది ఇవాళ పోలీసు వాళ్ళు మేము అడ్డం పెట్టుకునేది నువ్వు చేసిన పనులన్నీ కూడా ఎదుటోళ్ళ మీద వేయగాక. ఆ రోజు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని నువ్వు చేసింది. మా వాళ్ళు ఒక ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీని 1 నిమిషంలో తీపిచ్చేయటం అది నువ్వు చేసిన పని. అది ఇంకోటి కూడా రాళ్ళు పగల పడుతున్నాడు, పక్కన చో కొరుకుతున్నాడు ఎవడో కొత్తగా వచ్చినాడు. రాళ్ళు పగల కొట్టేది ఆయనకి ఏం చెప్పాలి? ఇతను దాంట్లో పెద్ద చరిత్ర ఉన్న ఇతను. మేము గెలిచిన 19లో గవర్నమెంట్ పోయిన నెక్స్ట్ డేనే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తా, చాలా బాగా కొట్టారు. నేను మన స్వామి ఇద్దరం కలిసి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి పోతే అది కట్టించింది మనం. ఫౌండేషన్ స్టోన్ వేసాం, భూమి పూజ చేసాం. భూమి పూజ చేస్తే నేను పోయాను. ఈయన బొమ్మ ఇతను పాత రాయేసి పెట్టున్నారు. నేను ఆ ప్రిన్సిపాల్ని అడిగా, ఇదేందా ఆ రోజు భూమి పూజ చేసిన నేను శాంక్షన్ చేయించాను, ఇది వాళ్ళు రెంట్కుంటుంటే ఇక్కడ MNF వాళ్ళు నేను రెంట్కుంటున్నారని చెప్పేసి నా ఏదైనా అడిగితే మన వాళ్ళు ఎతికితే మెట్ల కింద పెట్టాను మన రాయి. ఏందిరా ఇది అంటే అదే ఏందో సార్ ఏమో సార్ అని పెట్టండి అని చెప్పా. అంబేద్కర్ భవన్ ఆ రోజు నేను శాంక్షన్ చేయించేసి భూమి పూజ చేస్తే ఆ స్టోనే లేదు. ఇతను ఏదో పెద్ద తీసుకొచ్చినట్టు అతను స్టోన్ పెట్టుకున్నాడు. స్టోన్ల గురించి పగలగొట్టే దాని గురించి అతను మాట్లాడారు పెద్ద మనిషి. అగ్రహారం ఊరెంతది, అంతా రెడ్లు ఉండే ఊరు, 480 ఓట్లు. అది మాకు వచ్చేది ఎప్పుడు కూడా 40 ఓట్లు 50 ఓట్లు వస్తాయి అక్కడ. అయినా కూడా 5 కోట్లు పనిచేశాను నేను. పోయి ఆ ఊళ్ళో అడగమన్నది 5 కోట్లు పనిచేసి నేను అక్కడ 5 కోట్లకి రాళ్ళు వేస్తే కరెక్ట్గా అనౌన్స్మెంట్ అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది, అతను గెలిచాడు అని చెప్పిన గంటకు బాగా కొట్టారు. చూడడం మనకి ఇప్పుడు ఉన్నాయేమో. అతను ఒక రోడ్డు ఇలా ఊరికి అయినా కూడా మనం చేసాం పని. రాళ్ళ గురించి అతను మాట్లాడతాడు, పక్కన వాళ్ళు ఏమో కొడుకుతున్నారు ఆడ. మళ్ళీ రాళ్ళు పగల కొడతారు, రాళ్ళు పగల కొడితే పగల కొట్టారు లేదు మళ్ళీ మాట్లాడతారు. మళ్ళా డ్రింకింగ్ వాటర్తో మాట్లాడతాడు ఆయన తీసుకొచ్చాడు 330 కోట్లు. నేను ఆ రోజే చెప్పాను, ఆయన తీసుకొచ్చాడు కావాలనుకున్నా ఊరేగుతుంటే కారులో ఓ అని మేళాలు పెట్టుకొని మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఆయన పెద్ద కారు మీద పైన కూర్చొని వస్తుంటే ఆయన 300 కోట్లు తెచ్చేళ్ళే మంచి పని చేసేళ్ళే అనుకున్నా. తీరా అమృత స్కీమ్ వాళ్ళు జిల్లా మొత్తం ప్రయారిటీ బేస్ మీద ఒక్కొక్కరికి ఒక 50 కోట్లు 100 కోట్లు అట్లా కనిగిరి మార్కాపురం అందరికీ ప్రయారిటీలో ఇస్తే ఈయన తీసుకొచ్చి ఈయనేదో ఢిల్లీ పోయి మాట్లాడి తీసుకొచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇయ్యి అని నాకు చెబుతాడు. నేను వచ్చింది 25 రోజులు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం అయింది? ఎప్పుడయ్యా? 18వ తారీఖు మాది 24 ప్రమాణ స్వీకారం. ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు మంచినీళ్ళు నువ్వు చెయ్యి. ఏంది ఇది? 25 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఎన్నికలు రాగానే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తా, లేకపోతే నేను పోటీ చేయనని ఎన్నిసార్లు చెప్పావా? చేసావా? నేను నెరవేర్చావా నీ హామీ? చెప్పేదంతా అబద్ధాలే.
మళ్ళీ ఎదుటోళ్ళ మీద అలా అతనే మనం చేయకముందే ఆయనే చెబుతాడనమాట, ఇట్లా చేయబోతున్నారు, మేము మేము చూస్తాం, అడ్డం తిరుగుతాం. ఇప్పుడు మేము చేస్తే కదా నువ్వు అడ్డం తిరగాలి, మాకేం పని? మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం లాగా ఉండదు. మాది ఇట్లాంటివన్నీ కూడా డిసిప్లైన్. తెలుగుదేశం అంటేనే ఒక డిసిప్లైన్ పార్టీ. ఇది రైస్ అమ్ముకోటాలు, మందు అమ్ముకోటాలు, ఇసుక అమ్ముకోటాలు ఇలాంటివన్నీ ఉండవు. అవి ఉండేది జగన్ పార్టీలో ఉంటాయి, గ్రానైట్ వాళ్ళు బెదిరిటాలు ఇలాంటివన్నీ. మా అన్నీ కూడా డిసిప్లైన్ మాట. ఎవడో ఒకడు అక్కడెక్కడైనా పొరపాట్లు చేస్తే కూడా మేము స్ట్రీమ్లైన్ చేస్తాం, అంతే తప్పితే ఇట్లా అంతా చెయ్యం. ఇంకోటి కూడా ఒకటి ఆయన వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని పంపలా, నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తాము, మాకు ఒంగోలు ఇయ్యండి అని చెప్పేసి అడిగారంట. నాకు బాబు గారే నన్ను అడిగాడు, ఏంది అతను ఏదో ఒంగోలు కావాలని అడిగాడు, నేను కుదరదన్నానని చెప్పి. ఈయనేమో పత్తితులు మాది ఎక్కడికి వచ్చేది, నా కార్యకర్తలు నా అండ, కార్యకర్తల కోసం చించుతా, కార్యకర్తలే నా శాసం, లేకపోతే ఊరేసుకుంటా. ఏంది భాష ఏంటి? నిన్ను ఎవడు పొమ్మన్నాడు? తెలుగుదేశం పార్టీలోకి వస్తాను ఎవడు అడగమన్నాడు నిన్ను? ఆ తర్వాత ఏమో జనసేన నుంచి అట్లా ఒంగోలు తెచ్చుకోవాలని చెప్పి జనసేన కింద ట్రై చేసావు. ఎవరికి తెలియదు అనుకుంటాడో నాకు అర్థం కావట్లా. ఉండే ఒంగోలులో ఉండే రాజకీయంలో ఉండే వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు. నిన్నగాక మొన్న మళ్ళా జనసేనకు వస్తామని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు. అది ఎవరికి తెలియదు అనుకుంటాడు ఇతను. మళ్ళీ వీళ్ళకి వచ్చి మాయ మాటలు చెప్తున్నాడు, జనసేనకి వెళ్తానా లేకపోతే నేనేమో తెలుగుదేశానికి వెళ్తానా అని చెప్పేసి. ఇంకా ఏదో మాట్లాడాడు. ల్యాండ్ ఇది మంత్రి గారిది అంటా, నేను డబ్బులు ఇవ్వాలంట, అతను బాధపడిపోతున్నాడు, అతను చచ్చిపోతాడేమో అని ఇతను బాధపడిపోతున్నాడు. అతను నిన్నగాక మొన్న వచ్చి నాతో మాట్లాడాడు, దరిద్రం పోయిందన్న, మన ప్రభుత్వం వచ్చిందన్న, దరిద్రం పోయిందన్నాడు. ఇతనేమో అతను చచ్చిపోతాడేమో, అతను బాధ ఏందో నాకు అర్థం కావట్లా. అతనికి ఇవ్వాల్సిన వాళ్ళందరూ నా దగ్గర తిరుగుతున్నారు. ఆ సైట్లో చిన్న వెంకటరెడ్డి ఎవరండి? ఎలక్షన్ ముందు పంపించింది ఎవరండి? ఇతను అంటే ఉండే వాళ్ళకి తెలియదా ఏంటి? చిన్న వెంకటరెడ్డిని ఎవరు పంపించారు? ఇతనే ఆ పార్టీకి పంపించి మళ్ళీ చిన్న వెంకటరెడ్డి ఆ పార్టీలోనే ఉన్నాడుగా, ఆ పార్టీ వాళ్ళని అడగండి అంటాడు. రోజు మార్చి రోజు ఫోన్ తీపియమంటారా? కాల్ డేటా తీపియమంటావా? కాల్ డేటా తీపి చూపించమంటావా అందరికీ? ఒక అతనికేమో జెడ్పీ చైర్మన్ చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని 30 కోట్లు తిరుగుతూ ఉన్నాడు అతను. ఇప్పుడు 3 టర్ములు నేను చెప్పాడు, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని. డబ్బులు తీసుకుంది ఎవరు? ఒక్కోళ్ళకి టికెట్లు ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఎక్కొట్టి వాళ్ళకి టికెట్లు రాకుండా వాళ్ళు నా దగ్గరికి 4 తిరుగుతున్నారు. వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టిమంటావా? రేపే పెట్టిమంటే పెట్టిస్తా. నువ్వు ఎవడెవరి దగ్గర టికెట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టావు, జెడ్పీ చైర్మన్ ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు 30 కోట్లు ఇవ్వాలి. ఆయనకు అర్థమవుతులే అన్నీ. అదన్నీ చేసేదను ఎదురు వాళ్ళ మీద మాట్లాడేది. ఈ పెద్ద మనిషి ఒకసారి ఏమన్నాడు, జిల్లాలో తెలుగుదేశమే లేకుండా చేస్తాడండి ఈ పెద్ద మనిషి. అసలు పార్టీయే లేకుండా చేస్తాను నేను తలుసుకుంటే ఊగిపోయాడు. ఇప్పుడు కూడా అధికారం ఉందిలేను, ఊరికనే డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి విర్రవీగితే ఈరోజు ప్రజలు అట్టనే కూర్చోబెడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ముందు అదేముందో సరిగ్గా చూసుకొని చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పంతులదైనా అవ్వచ్చు, వేరే వాళ్ళ ఎవరికైతే ల్యాండ్లు అక్రమాలు జరిగినాయో, ఒంగోలు నేను మొన్న కూడా చెప్పా, ఆ రోజు సిట్ వేసాను స్టేట్లో ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నా, అది కూడా ఎవరెవరు వేసారో, ఎవరు సిట్ వేసారో, ఎవరు ఏ విధంగా మేనేజ్ చేశారో అవన్నీ కూడా అందరికీ తెలుసు. 200 మంది దాన్ని కోర్టుకెళ్ళారు. 200 మంది దాన్ని రాగానే మేము వేస్తాం. ఎవరెవరు డాక్యుమెంట్ ఎవరెవరు తీసుకున్నారో, ఎవరెవరు ఏ విధంగా చేశారో
దాన్ని కూడా తొందరలోనే నిరూపిస్తాం. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో, ఇతర పాత్ర ఎంత ఉందో, కొడుకు పాత్ర ఎంత ఉందో అందరినీ కూడా బయటికి తీస్తాం. అంతేగాని మేమంతా కూడా ఎక్కడా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఏ పొరపాటు చేసినా నువ్వు నిలది, తప్పే లేదు. అంతేగాని నువ్వు చేసే తప్పులు చేసి నువ్వే చేస్తా, నువ్వే ఆన్సర్ చెప్తా, ఇలాంటివన్నీ మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గురించి కూడా ఏదో మాట్లాడాడు కదా, ఏ లేవట్ అది రాజుపాలెం దగ్గర డీకే భూమికి సంబంధించింది రాజుపాలెంలో అది కూడా ఒకటి మాట్లాడుతున్నాడు. రాజుపాలెంలో మాయి 200 చిల్లర ఎకరాలు ఉన్నాయి. డీకేలు ఉన్నాయా లేవా అనేది నువ్వు కూడా ఎంక్వైరీ చేసుకో. ఉతికమంటే రాజుపాలెంలో సగం భూమి ఉంది, నోటికి వచ్చినట్టు. అది ఇందాక చెప్పాడు కదా, 150 అపార్ట్మెంట్కి మేము పంపించేవాళ్ళు. తెలిస్తే కదా పక్కన కూడా ఎవడో చూడగలుగుతాడు. అది ఎవరు కొడుకుతాడో కూడా నాకు తెలుసు. అది కొరకగానే 150 ఉంది, 200 ఉంది, వేగ్గా మాట్లాడటం కాదు. వేగ్గా మాట్లాడేసి వేరే మాట్లాడటం కాదు. నువ్వు ఉన్నావు కదా మొన్నటిదాకా, ఎందుకు వేసుకోలేదు? ఆ ఎంఆర్ఓని ఆర్డీఓని అడిగితే అసలు ఎన్ని ఉన్నాయో నీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళా రాజుపాలెం మీ చెరువుల్లో డీకేలు ఉన్నాయి, మీ తాతకి విగ్రహం నేను పెట్టించాను. ఎవరున్నా కూడా అధికారంలో ఉండేటప్పుడు ఎవరైనా వస్తే కూడా మానవతా బుద్ధితోటి ఇస్తారు విగ్రహాలు. ఆయన ఏదో దేవసేవ చేసినట్టు అదేమంటే ఉట్టుకమంటే విగ్రహం నేను పెట్టించా, విగ్రహం నేను పెట్టించా, ఏంటది? అధికారంలో ఉండేటప్పుడు వస్తారు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నారో మన దగ్గరికి వస్తారో అనేది తెలుస్తుంది. 3 రోజుల్లో తెలుస్తుంది. ఏం జరుగుతుంది, కాలం సమాధానం చెప్తుంది. ఈ మంగమూరు ల్యాండ్ విషయంలో 7 కోట్ల రూపాయలు మీరు తీసుకుని చాలా పని చేస్తారు. 7 కోట్ల పంతులది అది మాకు సంబంధించిన విషయం. 7 కోట్లు కూడా కాదు అది. ఇతనికి ఏం సంబంధం అంటున్నా, బ్యాంకులు అప్పులు ఇప్పుడు ఇతనికి ఏం సంబంధం? ఇతను ఏమైనా పెడతాడా నా మీద? అదేమంటే ఇది అతను ఇవ్వాల్సిన వాళ్ళని చూడమనండి. ఫస్ట్ రేపే పెట్టిస్తా నేను. జనాలు తిరుగుతున్నారు, పందాలు పెట్టి 9 కోట్లు ఇవ్వాలి పెద్ద మనిషి. హైదరాబాద్ వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి ఏమో నమ్మిచ్చాడు. లిక్కర్ అసోసియేషన్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి? ఇవన్నీ పెట్టుకొని ఎదుటోళ్ళ మీద బుర్ర చల్లుతాడు. నువ్వు చేసే ఏదో పనులు చేస్తా, ఎదుటోళ్ళ మీద పొద్దుగూకులలో ఆయన క్వశ్చన్ ఆయన ఆన్సర్ పెట్టుకోవటం. 2 months అంటే అప్పుల్లో ఉండిపోయాడంట, బాధల్లో ఉండిపోయాడంట. పాపం తిని 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 ఎంత తిన్నాడు, ఎంత చేశాడో జనాలందరికీ తెలుసు. కాబట్టి ఎంతవరకు ఉండాలో, ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉంటే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇంకొకసారి కానీ వాడు వీడు అని చెప్పేసి కానీ మాట్లాడితే మాత్రం సంస్కారం మేము తప్పితే బాగుండదు. నేను వయసులో పెద్దవాడు కాబట్టి గౌరవిస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఏది చేయాలా, ఎట్లా చేయాలా, నీళ్ళు ఇవ్వాలా, లేకపోతే పోతురాజు కాలువ ఆ రోజు 89 కోట్లు శాంక్షన్ చేస్తే నీ పుణ్యం అంట, వర్క్ కూడా క్యాన్సిల్ అయ్యింది. నీ పుణ్యం అది. ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలా, ఎవరెవరు పట్టాలు ఇవ్వాలా వెళ్ళి మేము చూసుకుంటాం. ప్రజలు నిన్ను విశ్రాంతి తీసుకోమన్నారు, మానసికంగా నువ్వు బాగలేవని ప్రశాంతంగా వెళ్ళేసి విశ్రాంతి తీసుకో. ఈడ ఇంటికాడే విశ్రాంతి తీసుకుంటా. మేము ఏదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలది, నో ప్రాబ్లం, మాకు అవసరం లేదు. మేమేం ఆస్తులు లేకపోతే నీలా సంపాదిద్దామని రాజకీయాల్లోకి రాలా, కుటుంబ గౌరవం కోసం వచ్చాం. నువ్వు ఏది ఎక్కడైనా కూడా 1 రూపాయి కాదు, ఏ పొరపాటు చేసినా కూడా నువ్వు నిలది దానికి ఆన్సర్ చెప్తాను. అంతేగాని వేగ్గా వల్ల పండలే కాక 4 సిమెంట్ రోడ్లు వేస్తే 3 సంవత్సరాలు చెప్పాడు. దాన్నే ఏం చేశాడు? వాళ్ళకి రంగులు, సిమెంట్ మీద రోడ్డు మీద సిమెంట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు, ఆయన చేసింది ఏంటి అని పెట్టాడు. తమరు చేసింది ఏంది ఆయన? 25 రోడ్లు వేసావు, సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్లు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి అవన్నీ? నేను కూడా అదే పద్ధతిగా అంటే నీ ఇంటికాడ తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు మీద తార్ రోడ్డు వేసావు, ఎవరికి తెలియదు. అందుకనే మాట్లాడేటప్పుడు మీనింగ్ ఉండి మాట్లాడాలి పని చేసినా కూడా. అందుకని ఏ అయితే ఉన్నాయో గంజాయి బ్యాచ్ అనేది ఎక్కడ దానుకున్నా కూడా, ఎవడైతే వీడియో క్లిప్స్ ఉన్నాడో, ఇన్ని రోజులు
ఈయన కొడుకు కలిసి చేసి అన్నాలు పెడతారో బిర్యానీలు పెడతారో పెట్టండి. రాకేడకి వారు పుట్లో ఉండే వాళ్ళు కూడా బయటికి లాగుతాం. ఎవడెవడు ఉన్నాడో వినేకుల్లో ఎవడెవడు చేతులు చేశాడో ఎవడెవడు కొట్టాడో వాళ్ళు వదిలేదే లేదు. దాన్ని కూడా చూస్తాం. అప్పుడు నువ్వు కోర్టుకు పో, ఎవరి మీదకైనా పో, చూద్దాం అది కూడా. రెండవది వచ్చేసి ల్యాండ్ ఎవరెవరు పేదవాళ్ళకి కబ్జా చేశారో వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పిస్తాం. సపరేట్ దానికి ఒక ఆర్డీఓని ఒక జేసీని కూడా పెడతాం. పెట్టేసి రికార్డు మొత్తం 60 సంవత్సరాల రికార్డు తీస్తాం. ఎవడెవడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఆటోమేటిక్గా వాళ్ళకే వస్తుంది. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళకి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా చేస్తాం. అయ్యింది కాకపోతే 20 రోజులే, కొంచెం ఓపిక పట్టు, మంచినీళ్ళు కూడా ఇస్తా. నువ్వు చెప్పబల్లే నీ డైరెక్షన్ నాకు అవసరం లేదు. 5 ఏళ్ళు నువ్వు ఇచ్చి డైరెక్షన్లు ఇంకోళ్ళు ప్రజలు బాగా అర్థమైంది. నువ్వెందుకు మళ్ళీ మాకు డైరెక్షన్లు ఇస్తావు? మంచినీళ్ళు మా తెలియదా మంచినీళ్ళు ఇవ్వాలా ఏమి ఇవ్వాలని? నేను కూర్చోబెట్టాను. నువ్వు పీస్ ఆఫ్ మైండ్తో ఉండి రెస్ట్ తీసుకో, ఆరోగ్యవంతంగా ఉండు. ఓకే, నమస్కారం. మున్సిపల్ ఉద్యోగులు వాళ్ళ ఇంట్లో ప్రమాణం కూడా పెట్టుకున్నారు. ఇంకోటి కూడా నేను కొన్ని పేర్లే, ఒక 2-3 పేర్లే చెప్తా. ఆయన ఏదో సొంత జాగీర్ మాదిరి. ఆయన ఒక్కొక్కడికి 23,869 జీతం. ఎవరు? రావులపల్లి శ్రీకాంత్ అంట. ఆయన వచ్చేసి ఎవరు అంటే శ్రీకాంత్, ఆయన భార్య డ్రైవరు. ఆయనకి కార్పొరేషన్లో జీతం వెళ్తుంది నెల. అదేవిధంగా అలఫ్ బాషా, ఆయన కొడుకు పిఏ అల్తఫ్ బాషా, వాళ్ళ కొడుకు పిఏ అంట. అది కూడా కార్పొరేషన్ నుంచి 24,000 వెళ్తూ ఉంది. అదేవిధంగా గంజాయి బ్యాచ్ నెల చర్చి బాగి ప్రకాష్, అతను కూడా ఈ గంజాయి బ్యాచ్లు కూడా శాలరీలు పోతున్నాయి. అట్లా 150 మందికి కార్పొరేషన్ నుంచి జీతాలు పోతున్నాయి. వీళ్ళ వంటోళ్ళకి, వీళ్ళ డ్రైవర్లకి, గంజాయి బ్యాచ్కి, వీళ్ళ వెనకాల కొడుకు వెనకాల తిరిగే బ్యాచ్ అందరికీ ఆ జీతాలు అనమాట. వీళ్ళ 5 గవర్నర్ మాదిరి వీళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి, ప్రజల డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని కార్పొరేషన్ సర్వనాశనం చేసి ప్రతి అడ్డమైన బెదిరించే వాళ్ళు అక్కడ. ఇవన్నీ కూడా చేసి పాపాలు చేసి ఇవాళ మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఎన్నికలప్పుడు చూసాం. ఎన్నికలప్పుడు ఉమామహేశ్వరరావు కాలేజీ దగ్గరికి వెళ్ళి, అది లోపలికి వాళ్ళ ఇంటికి ఎదురుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కాలు దన్నేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను బెదిరిస్తాడు. అతను ఏదో పెద్ద దాదా అనుకుంటున్నాడో ఏమో నాకు అర్థం కాల. ఉమామహేశ్వరరావు వార్నింగ్ ఇస్తాడు, నీ అంతు చూస్తానని చెప్పేసి. ఏం చూస్తావు? నీ అంత ఏం చూస్తావు? ఎంతమందిని బెదిరించావు? తాగునోట్లో ఏమో బూతులో నుంచి వస్తుంటే రాఘవరావు కనపడితే రాఘవరావు కూడా ఎంత చూస్తా అయిపోయింది, మీ అంతులు ఒక్కటి సంగతి తెలుస్తాయి, ఏందో ఊగిపోతా. నీ అంతులు ఎంతమంది అంతులు చూస్తావు? సాయం చాలా చూసాము ఇవన్నీ. అందుకని మాట్లాడే తీరు, మాట్లాడే పద్ధతులు మార్చుకో. చట్టం ఏ పని చేయాలో చట్ట ప్రకారంగా జరుగుతుంది. ఏదైనా ఉంటే దానికి సమాధానం అడుగు, సమాధానం చెప్తాను. అంతేగాని పిచ్చిగా అలా వాడు వీళ్ళు అని మాట్లాడితే మాత్రం మరోసారి మంచిది కాదని చెప్పి తెలుస్తున్నాను. ఖచ్చితంగా ఎవడైతే కొట్టి వీడియోలు తీస్తా, ఇతను ఆనందపడతా, టీవీలో చూసుకుంటా ఆనందపడ్డాడో వాళ్ళకి ఆనందపడిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దానికి చర్య ఉంటుంది.